ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టీడీపీకి గుడ్ బై చెప్పారు గొల్లపల్లి సూర్యారావు. కాసేపట్లో సీఎం జగన్ ను కలవనున్నారు. ఇప్పటికే కేసినేని నాని, ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన ఆయన పార్టీలో చేరికపై చర్చించారు. రాజోలు టికెట్ జనసేనకు వెళ్తుండటంతో టీడీపీకి రాజీనామా చేశారు గొల్లపల్లి. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారాయన. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజోలు నియోజకవర్గంలో పోటీ చేసిన గొల్లపల్లి బొంతు రాజేశ్వరరావుపై విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజోలు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం టీడీపీకి గుడ్ బై చెప్పారు గొల్లపల్లి సూర్యారావు. కాసేపట్లో సీఎం జగన్ ను కలవనున్నారు. ఇప్పటికే కేసినేని నాని, ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన ఆయన పార్టీలో చేరికపై చర్చించారు. రాజోలు టికెట్ జనసేనకు వెళ్తుండటంతో టీడీపీకి రాజీనామా చేశారు గొల్లపల్లి. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారాయన.